వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సీనియర్ ఇంటర్మీడియట్ జువాలజీ ఈ క్వశ్చన్స్ మెమరీ అండ్ రీడింగ్ టిప్స్ చూద్దాం. వాట్ హ్యాపెన్స్ టు ద రెస్పిరేటరీ ప్రాసెస్ ఇన్ ఎ మ్యాన్ గోయింగ్ అప్ ఏ హిల్? యాజ్ ఏ ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ ద PO2 అంటే ఇక్కడ ప్రెషర్ అని అర్థం. ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద అట్మాస్ఫియర్ డిక్రీజెస్ అని. ఇక్కడ ఏమడుగుతున్నాడు, హిల్ ఎక్కేటప్పుడు మనకు ఎందుకు మన రెస్పిరేటరీ ప్రాసెస్ అనేది ఇబ్బంది అవుతుంది, ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. సో మనం ఆల్టిట్యూడ్లో హైకి ఎక్కుతున్నప్పుడు ప్రెషర్ ఏమవుతుంది అంటే అట్మాస్ఫియర్లో చుట్టూ ఆక్సిజన్ లెవెల్ డిక్రీజ్ అవుతుంది. వెన్ ఏ మ్యాన్ గోస్ అప్ ఏ హిల్ వి గెట్స్ లెస్ ఆక్సిజన్ విత్ ఎవ్రీ బ్రీత్. అంటే అవతల ఉన్న ప్రెషర్, చుట్టూ ఉన్న ప్రెషర్ తక్కువగా ఉండడం వల్ల మనకి ఆక్సిజన్ లోపలికి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇంక్రీజెస్ ఇన్ రెస్పాన్స్ టు డిక్రీజ్ ఇంటూ ద ఆక్సిజన్ కంటెంట్ ఇంటూ ద బ్లడ్. మనకి ఎక్కుతున్నప్పుడేమో శ్వాస ఎక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది. దానివల్ల బ్లడ్లోకి ఆక్సిజన్ కంటెంట్ అనేది తక్కువగా వెళ్తుంది. Simultaneously, the rate of heartbeat increases to increase the supply of oxygen to blood. బ్లడ్కి ఆక్సిజన్ లెవెల్ని ఎక్కువగా పంపించడానికి హార్ట్ ఏం చేస్తుంది, ఎక్కువగా బ్లడ్ని పంప్ చేస్తుంది. అలా పంప్ చేసే క్రమంలో హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది. సో ఇది మనకు ఏదైనా ఆయాసపడుతూ చేస్తూ ఇబ్బంది పడుతున్నాం ఎందుకు అంటే మౌంటైన్ ఎక్కేటప్పుడు ఈ విధమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటాం. కానీ ఇక్కడ మనం కీవర్డ్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెషర్ ఆక్సిజన్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ రెండు వర్డ్లు చాలా ఇంపార్టెంట్. పైన ఆల్రెడీ క్వశ్చన్లో ఉంది వెన్ ఏ మ్యాన్ గోస్ అప్ టు హిల్ అని, అంతా కరెక్ట్గా సేమ్ రాస్తాం. కానీ ఎవ్రీ బ్రీత్లో మనకేమవుతుంది, లెస్ ఆక్సిజన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత థర్డ్ పాయింట్లో మనకి రెస్పిరేషన్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఆక్సిజన్ ఏమవుతుంది, తక్కువ అవుతూ ఉంటుంది. ఎక్కడ, బ్లడ్లో. అప్పుడు బ్లడ్లో తక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఇంకేం రాయాలి, ఇంక్రీజ్ హార్ట్ బీట్ అని రాయాలి. సో మనకి వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేయడానికి. బ్లడ్ సప్లై ఎందుకు ఇంక్రీజ్ అవ్వాలి, ఆక్సిజన్ ఎక్కువ అవ్వడానికి. సో ఈ వర్డ్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈవెన్ ఇదే బిట్ నీట్లో కూడా రావచ్చు, ఇండైరెక్ట్గా అసెర్షన్ రీజన్ క్వశ్చన్ లాగా, లేదా ఎంసెట్లో కూడా రావచ్చు. సో మనకి ఈ టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.